ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద గురువారం రాత్రి అక్కినేని కళా పరిషత్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా పాట కచేరీ మరియు డాక్టర్ గజల్ శ్రీనివాస్ చే గజల్ పాట కచేరీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ సీనియర్ నాయకులు మండవ మురళీకృష్ణ, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, చందమామ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కె మురళీధర్ రెడ్డి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు స్వర్ణ కంకణ గ్రహీత పొన్నూరు వెంకట శ్రీనివాసరావు కొండారెడ్డి, సివిఎన్ రీడింగ్ రూమ్ అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం, పలువురు గాయకులు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం 2026 అక్కినేని అవార్డును డాక్టర్ గజల్ శ్రీనివాస్ కి ప్రదానం చేసి ఘనంగా శాలువ పుష్పగుచ్చాలతో సన్మానించారు. అనంతరం వచ్చిన అతిథులను కూడా ఘనంగా సన్మానించారు. అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా మరలా ఈ దారిని వస్తావో రావో, బంధాలను బంధాలను గజల్ పాడి శ్రీనివాసి ఈ జన్మకు పూర్ణిమ, ఈ జన్మకు గజలై మరలా మరలా అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తానో రానో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా కూడా ముక్కలైపోయింది. గుంటూరులోనే ఒక పేద 5.5 గంటల సర్జరీ జరిగింది. 80% కోలుకున్న ఇంకా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత 3 నెలలకి సెప్టెంబర్ 23వ తారీఖు మా అమ్మ వదిలిపోయింది. నన్ను ఒక 1 మంత్ ముందు మా అమ్మకి క్యాన్సర్ అని తెలియగానే నేను గబగబా అమ్మ నా చెవులప్పుడు విన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ పడుతున్న మరణ యాతన, బంధాలని ఎలా చూడాలి? అందాలను కళ్ళతో చూడొచ్చు, కానీ బంధాలను ఎలా చూడాలి? బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు? సింగర్స్ వింటున్నారా? ఏమా వింటున్నారా? 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు? ఏమండి గజల్ శ్రీనివాస్ గారు, మా తెలుగు మహాసభల్లో ఏదో చిన్నగా జరిగింది, మీ గురించి ఏదో అనుకుంటున్నారండి అది ఇది అంటే, ఒరే నాయన, నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికే నాకు టైం లేదురా, నా గురించి తిట్టుకునేవాడి గురించి నాకు టైం ఎక్కడుందిరా బాబు అని చెప్పాను. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికే మనకి టైం లేదు. ఒకసారి చూసుకోండి మీ సెల్ ఫోన్. 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు? 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు? ద్వేషించే మురళీధర్ రెడ్డి గారు, ద్వేషించే వారినైనా దీవించు, మరలా ఈ దారిని వస్తావో రావో,
ద్వేషించే వారినైన దీవించు. మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు. మరలా ఈ దారిని వస్తావో రావో, ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుకు. ఏం గజ శ్రీనివాస్, నువ్వేదో మంచిగా పాడతావు, మేమేదో హ్యాపీగా కేరింతలు కొట్టు విందాం అనుకుంటే నువ్వు వచ్చే మాకు ఉపదేశాలు వినిపిస్తున్నావు ఏంటయ్యా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుకు. ఆ మధ్య హుదూద్ తుఫాన్ వస్తే ఆ బాధితుల కోసం నిధులు సేకరిద్దామని ఒక గజల్ ప్రోగ్రాం చేస్తున్నా. ఆ మధ్యలో ఒక అతను లేపి, ఏమయ్యా తుఫాను బాధితులకి నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలయ్యా అన్న. వెంటనే అతను లేచి, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను సార్ అన్నాడు. అంటే నేనా హుదూదా అని అడిగా. ఉపదేశాలెందుకులే ఆకలితో ఉన్న కడుపుకు. చేతనైనా చేతనైనా చేతనైన సాయం ఇప్పుడే అందించు. ఎందువల్లంటే మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు. మరలా ఈ దారిని వస్తావో రావో. ఈ చరణాన్ని వినండి. శ్రీనివాస్ గారు, ఎన్నేళ్ళైనా మీరు అలాగే ఉంటారేంటని అడుగుతారు. నేను చెప్పానుగా, సంతోషం కోసం ప్రయత్నం చేస్తే అది శరీరానికి సంబంధించింది, ఆనందంగా ఉండాలనుకుంటే ఆత్మకు సంబంధించింది. నేను ఎప్పుడూ ఆత్మయానమే చేస్తుంటాను కాబట్టి నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. ముఖ్యంగా ఆనందానికి కారణం ఏంటంటే నా బాల్యం నేను ఎక్కువ తలుచుకుంటూ ఉంటాను, నా కాలేజీ రోజులు ఎక్కువ తలుచుకుంటూ ఉంటాను, నేను చదువుకున్న బడి రోజులు బాగా తలుచుకుంటూ ఉంటాను. ఎందువల్ల అంటే రోజు తలుచుకుంటూ ఉంటే అది నిన్న జరిగినట్టే ఉంటుంది. అలా కాలంతో పాటు 50 ఏళ్ళ తర్వాత మీరు తలుచుకున్నారనుకోండి, మీరు ముసలాళ్ళు అయిపోయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది మీ అందరికీ. ఇక్కడ ఎవరికైనా ముసలోళ్ళు అయిపోయాయనే ఫీలింగ్ ఉంటే కారణం ఏంటి? మీరు బాల్యం గురించి ఆలోచించట్లేదన్నమాట. దయవుచ్చి బాల్యాన్ని నెమరేసుకుంటూ ఉండండి, చిన్నప్పటివన్నీ. తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు, తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. మా బ్యాంకు చైర్మన్ గారు వచ్చారా? చైర్మన్ గారు, రెడ్డి గారు, సీతారామయ్య గారు వింటున్నారా? మంచి స్లిమ్గా ఉన్నారు, బాగా బాల్యం తలుచుకున్నారనమాట. అదేదో మాకు కూడా చెప్పండి. తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. సీతారామయ్య గారు, మీరు ఎప్పుడైనా అలా డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఆ కనిగిరి వైపు అలా బాగా డ్రైవ్కి వెళ్ళి కందుకూరు వైపు వెళ్తూ ఎవరు మిమ్మల్ని చూడడం లేదు అనుకున్నప్పుడు కారు ఆపి ఆ రోడ్డు పక్కకి వెళ్ళి ఈ పని చేయాలి మీరు. ఏంటో తెలుసా? చెట్టు నుండి జామ పండు దొంగిలించు. సీతారామయ్యని, బ్యాంక్ చైర్మన్ని చెట్టు దగ్గర పనికిరావు. చెట్టు నుండి జామ పండు దొంగిలించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు. మరలా ఈ దారిని వస్తావో రావో. గజల్ ఆఖరి చరణం, గజల్ శ్రీనివాస్ రాసిన గజల్ ఇది. నీ గొంతు ఏమంది
గజలు పాడి శ్రీనివాసు. సింగర్స్ జాగ్రత్తగా వినాలి ఈ చరణాన్ని మీరు. ఈ పేరేం పేరు మేడం? పూర్ణిమ గారు, సుహాసిని గారు వింటున్నారా? నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. ఓ 10,000 కచేరీలు, 3 గిన్నిస్ రికార్డులు, 150 భాషల్లో పాడిన తర్వాత 40 ఏళ్ల గజల్ ప్రయాణం అయిన తర్వాత నా గొంతు నన్ను అడుగుతోంది, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. శ్రీనివాసు శ్రీనివాసు శ్రీనివాసు, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. ఈ జన్మకు పూర్ణిమ, ఈ జన్మకు గజలై జీవించు, మరలా మరలా ఈ దారిని వస్తానో రానో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తానో రానో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తానో రానో. ఈ మధ్యన 2025 సంవత్సరం నాకు చాలా తీవ్రమైనటువంటి గుండె బాధని బాగా కలిగించింది. ఎవరినో కాపాడబోయి రైల్వే స్టేషన్లో ఎలాగని రైలు ఎక్కాను, ఎందుకు ఆ రోజు వందే భారత్ ఎక్కాను. విజయవాడలో దిగి ఆ ఎస్కలేటర్ పైన ఎవరో అతను పడిపోతున్నాడు కదా అని కాపాడదామని అతను కాపాడబోయి నేను పడిపోయి ఆ ఎస్కలేటర్ మీద ఇలా పడి నా ఈ కుడి భుజం అంతా కూడా ముక్కలైపోయింది. గుంటూరులోనే ఒక పెద్ద 5.5 గంటల సర్జరీ జరిగింది. 80% కోలుకున్నా, ఇంకా 20% కోలుకోవాలి. అది చాలా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత 3 నెలలకి నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రేమించే మా అమ్మ వెళ్ళిపోయింది. సెప్టెంబరు 23వ తారీఖు మా అమ్మ వదిలి వెళ్ళిపోయింది నన్ను. ఒక 1 మంత్ ముందు మా అమ్మకి క్యాన్సర్ అని తెలియగానే నేను గబగబా అమ్మ తినలేకపోతుంది అన్నం, ఆవిడకి బైపాస్ చేయించాలి, ఒక పైప్ వేస్తే తింటుందని చెప్పేసి నేను గబగబా అమ్మని తీసుకుని హైదరాబాద్ వెళ్ళి సన్షైన్ హాస్పిటల్లో మా గురువారెడ్డి చాలా అతని గైడెన్స్లో అమ్మకి ఇలా బైపాస్ చేసి అమ్మ కాస్త అన్నవాహిక, కృత్రిమైన అన్నవాహిక పెడితే అమ్మ తినడం ప్రారంభించింది. ఆ రోజు అమ్మకి ఆపరేషన్ అయిన తర్వాత ఐసీయూలో మా అమ్మ అరుస్తూ ఉంటే ఆ బాధ, మా అమ్మ గట్టిగా అరిచేస్తున్న ఐసీయూలో, నాకు మా అమ్మ నన్ను కన్నప్పుడు పడినటువంటి నొప్పులు నా చెవులప్పుడు విన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా అమ్మ పడుతున్న మరణ యాతన నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకయ్యా స్వామి గోవిందా, ఎందుకయ్యా మనుషుల్ని ఇంత రోగాలు ఇచ్చి ఇంత బాధలు పెట్టి రైలు గుద్దుకుని బస్సులు కాలిపోయి విమానాలు కూలిపోయి ఇలా మనుషులు తీసుకెళ్తావేంటి స్వామి? చక్కగా 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో బతకనే మేము కూడా మంచి పనులు చేస్తుంటాం, ఆ మంచి పనులు చేసినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళచ్చు కదా అని గోవిందుడికి కొంత వినతి,
కొన్ని పాఠాలు చెప్పాను గోవిందుడికి. ఆ ఐసీయూలో రాశాను మా అమ్మ ఆవేదన భరించలేక. అదేం రాశాను పాడనవుతా గోవిందుడికి వినతి. ఏమయ్యో తీసుకెళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు మాకు ఎంత ఆయుష్ ఉంటే ఆయుష్, కానీ ఈ సమయంలో తీసుకెళ్ళి మేము కూడా మంచి పనులు చేస్తాము, అర్థమవుతుందా గోవిందా అని చెప్పి రాశా. పాండవుతా ఒక భక్తుని ప్రార్థన కాస్త వినవయ్య ప్రభు, మొరలన్ని దయతో కనవయ్య ప్రభు. గోవింద స్మరణలో నన్నుండనిమ్ము, గోవింద స్మరణలో నన్నుండనిమ్ము, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. నా తుది శ్వాస నువ్వు పీలుస్తుంటే నేను చూడాలి, ఆ జీవన్ముక్తిని నాకు ప్రసాదించు. నా ఆఖరి శ్వాస గోవిందుడు పీల్చాలి, అది చేసి పెట్టవయ్యా. నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. గోవింద స్మరణలో నన్నుండనిమ్ము, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. నీ పూజకై పూలు కోయునప్పుడు గోవిందా ఈ సమయంలో తీసుకెళ్ళు. నీ పూజకై పూలు కోయునప్పుడు, నీకై ప్రసాదము చేయునప్పుడు, నీ ధ్యానములో లీనమైనప్పుడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. ఇంకా చెప్తాను స్వామి విను. పుణ్య నదులలోన స్నానమాడు నాడు, దివ్య క్షేత్రములు దర్శించున్నాడు, నా భక్తి నా నీడై ఉన్ననాడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. గోవింద స్మరణలో నన్నుండనిమ్ము, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. సజ్జనులతోన తిరుగువేళ. ఆహా, గజ శ్రీనివాస్కి ఇంతకన్నా గొప్ప ఛాన్స్ ఉంటుందా? మీరందరూ సజ్జనులు, మీకోసం నేను పాడుతున్నప్పుడు గుండె అయిపోవచ్చుగా. సజ్జనులతోన తిరుగువేళ, భజన గారంబులో మునుగువేళ, అధరాలపై చిరునవ్వు మెరయువేళ, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో గోవిందా, గొంతులోకి ప్రాణము చేరు సమయాన, ఏ రోగము నన్ను తాకని తరుణాన, యముడు నా వైపు చూడని నిమిషాన, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. నేను ఇలా అడిగానని గబగబా వచ్చేస్తావేమో నువ్వు కంగారుగా. వడివడిగా నా కొరకు నీ వచ్చునాడు, పరజాసలో నన్ను మరువని నాడు, రాధమ్మని తోడుగా వచ్చిన నాడు, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. ఏం కదా శ్రీనివాస్, నీకు పిచ్చెక్కిందా? ఏంటో ఇది పాఠం. నిన్ను నమ్ము ఒక భక్తుని వెర్రి కోరిక, చేసుకోవయ్య నా కొరకు క్షణమైన తీరిక, అందుకోవయ్య ఈ ఆత్మీయ గీతిక, నా తుది శ్వాస నీది కానిమ్ము ప్రభు. గోవింద స్మరణలో, గోవింద స్మరణలో
మా అమ్మను ఉండ నిన్ను గోవింద స్మరణలో అమ్మను ఉండ నిన్ను గోవింద స్మరణలో అమ్మ తుది శ్వాస నీది కను ప్రభు. అలా మా అమ్మ, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏ విధంగా అయితే ప్రార్థించానో మా అమ్మ అలాగే నా చేతుల మీదుగానే సెప్టెంబర్ 23వ తారీఖు 4:37 సాయంత్రం మా అమ్మ, నేను గోవిందనామ స్మరణ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళిపోయింది. ఇది యాదృచ్ఛికమా? ఇంకా నా దగ్గర ఆ మెసేజ్ కూడా ఉంది సెల్ ఫోన్లో. అన్నీ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు లైఫ్లో చాలా విజయాల గురించి మన బయోడేటాలు, సన్మాన పత్రాలు, ఈ అవార్డులు ఇప్పుడు ఎవరు ఆనందిస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ భూమి మీద మన విజయగాథలన్నీ విని ఆనందించేది ఒకే ఒక వ్యక్తి, అమ్మ. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత కిక్కికూడదు ఇంకా లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ఎవరు భార్య మనతో ధర్మపత్ని కాబట్టి మన విజయంలో ఆవిడ ఉంటుంది. మన బిడ్డలు కూడా వాళ్ళ విజయాల వైపు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఇక మన విజయగాథ వినేది ఎవరు? మా అమ్మ. అంటే అమ్మ నేనని కాదు, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, అమ్మ జీవించి ఉన్నంతకాలం మనం ఇంకా చాలా చిన్న పిల్లలు అని అనుకుంటాం. నా ఫ్రెండ్స్ చాలామంది, ఏంటి శ్రీనివాస్ అమ్మ పోయిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందంటే, అమ్మ జీవించి ఉన్నంతకాలం నేను చాలా చిన్న పిల్లని అనుకునేవాడిని. అమ్మ వంట వండుతుంటే ఆ దిమ్మ మీద కూర్చుని అమ్మని ఆడపట్టిస్తూ కూర్చునేవాడిని. కానీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత సడన్గా నా ఏజ్ నాకు గుర్తొచ్చేసింది. నేను చాలా పెద్దవాడిని అయిపోయాననే ఫీలింగ్ వచ్చేసింది. నేను ఇక చిన్నపిల్లాన్ని కాదనిపించింది. ఎందుకో ఇవన్నీ అందరి జీవితాల్లో ఉంటాయి, ఇదేమీ నాది కొత్త జీవితం ఏమీ కాదు. నేను నా అనుభవాన్ని వేదిక మీద పాడగలుగుతున్నాను. కొంతమంది కావ్యంలా రాయగలుగుతారు, కొంతమంది మరో విధంగా స్నేహితులతో చెప్పుకోగలుగుతారు. గజ శ్రీనివాస్ కోరుకునేది ఒకటే, మిమ్మల్ని. నేను ఏమన్నా ఎక్కువ ఫిలాసఫీ మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు. దయవుంచి అమ్మనో నాన్ననో మిత్రుడినో చూడాలనుకుని, మీ ఫ్రెండ్నో చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి చూడండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో చూడలేదే, చూసుంటే బాగుండే అనేటువంటిది మటుకు రానివ్వకండి. జీవితంలో అంత దరిద్ర కొట్టి పశ్చాత్తాపం మరొకటి లేదు. నీకు ఓపుకుండి, తీరుకుండి, నీ జేబులో 4 రూపాయలు ఉండి కూడా అటువంటి బంధాన్ని నువ్వు పోస్ట్పోన్ చేసావంటే నువ్వు నీచ నికృష్టుడు అనమాట. ఆ మధ్య నా ఫ్రెండ్ చనిపోయాడు. అతను క్యాన్సర్తో ఉన్నప్పుడు అస్తమానం వెళ్ళేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు హాస్పిటల్కి. అతను ఆ మధ్య చనిపోయాడు. ఒక 5,000 మంది జనం వచ్చేసారు. ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చుని తెగ మాట్లాడుకుంటున్నారు అనుబంధాల గురించి, బంధాల గురించి. నా వైఫ్ అంది, ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరూ లేరేంటి, వీళ్ళు వచ్చారేంటి, ఇప్పుడు మాట్లాడుతున్నారేంటి వీళ్ళందరూ ఏంటంటే, అప్పుడు ఒక సభ అయిన తర్వాత ముకుంద శర్మ గారిని వారి చేత ఒక గజల్ రాయించాను. పాన్నా, మనుషులు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆ పక్క సందులో ఉన్నప్పుడు, పక్క ఊర్లో ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి చూసి రండి ప్లీజ్. నా మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పోచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు,
మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని, ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని, కానీ పలకరించి నవ్వలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు. పలకరించి నవ్వలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. పూలెన్నో పరుస్తారు చివరి యాత్రలోనా, చూస్తుంటాం టీవీలో లైవ్ టెలికాస్ట్ లో, అలా ట్రక్ మీద తీసుకెళ్తుంటే లక్షల లక్షల పూలు చల్లుతూ ఉంటారు. పువ్వులను పరుస్తారు చివరి యాత్రలోనా, కానీ ఒక్క పువ్వు ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. ఒక్క పువ్వు ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. సభలెన్నో పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ, మా హనుమారెడ్డి మీద కూడా ఆహా ఓహో అని అందరం కూడా శ్రద్ధాంజలి సభలు పెట్టి ఆహా ఓహో అంటాం, ఎంతో మందికి అంటాం. సభలెన్నో పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ, కానీ మనసు పెట్టి పొగడలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు. మనసు పెట్టి పొగడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. కన్నీళ్లు పెడతారట గతమెల్తో తలుస్తూ, కన్నీళ్లు పెడతారట గతమెల్తో తలుస్తూ, కానీ మన ఇంట్లో ఫ్రిడ్జ్ రోజుకి 100 సార్లు తెరుస్తాం, కానీ ముసలి వాళ్ళు ఉన్నటువంటి గది తలుపు ఒక్కసారి కూడా తెరవం మనం ఎవరం కూడా. దారుణం. నిరిసిన ఆ తల, ముసలి వాళ్ళని చూసి పిల్లలు అసహించుకుంటుంటారు. నిరిసిన ఆ తల సుఖ దుఃఖాలను మింగినవో అలా అని అన్నాను నేను. తనువు మీది ఆ ముడతలు అనుభవ వేదాల పుటలు అన్నాను. వాళ్ళ తలుపులా మీరు తీయండి. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అనంటే గుండెలు చించుకున్నటువంటి ఆ ముసలి వాళ్ళ గదులు తీయరా మీరు తలుపులు? వెళ్ళండి, పలకరించండి వాళ్ళని, ఆ తర్వాత బాధపడతారు మీరు. కన్నీళ్లు పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ, గతమెంతో తలుస్తూ. కన్నీళ్లు పెడతారట గతమెంతో తలుస్తూ, సానుభూతి చూపలేదు ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు.
సానుభూతి చూపలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, ప్రేమ పంచి ఇవ్వలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు, మనసు పెట్టి చూడలేదు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. చివరిగా మీరు అడిగినప్పుడు గజల్స్ పాడేస్తాను, 2 గజల్స్ పాడేనా? చివరిగా నాకు ఒకరోజు గతంలో కూడా పాడాను ఈ గజల్, మళ్ళీ పాడతాను. రసరాజు గారు రాసిన గజల్ ఇది. ఓ రోజు ఎవరికి చెప్పకుండా మా పాలకొల్లు వెళ్ళిపోయారు ఒక 10 ఏళ్ల క్రితం. చెప్తే ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇంటి ముందు ఇలా నుంచుంటారు ఇలాగా. సరే లోపలికి వెళ్ళి నేను చూడగానే మా నాన్నగారు వచ్చావా రా అంటారు. మా అమ్మ నన్ను చూసి వెళ్ళిపోయింది లోపలికి. అది మా అమ్మకి చాలా ఆనవాయితీ, ప్రతి అమ్మాయి అంతే. నేను లగేజ్ అలా పడేసి గబగబా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయా, చేతులు కడుక్కున్నాను. నేను వంటింట్లోకి వెళ్ళిపోయేటప్పటికి మా అమ్మ గబగబా మామిడికాయలు దొరుకుతుంది, నాకు మామిడికాయ పంపిస్తుందని బంగాళదుంపలన్నీ దగ్గర పెట్టుకుంది, అవన్నీ చేస్తుంది. నేను ఈ కప్పులు చెప్తాను, ఊరు మీరే వెధవా ఏ తిడుతుంది మా అమ్మ, అలా తిడుతుంటే సరదాగా ఉంది. కానీ మా అమ్మకి అసలు అలా చూస్తూ ఉంటే, మా అమ్మ ఇప్పుడు 80 ఏళ్ల వయసులో 75 ఏళ్ల వయసులో మా అమ్మ బాగా చిక్కిపోయి పళ్ళని ఊడిపోయి జుట్టంతా నెరిసిపోయి ముసలిగా అనిపించింది. కానీ నేను కాలేజీలో తలుచుకుంటే మా అమ్మ పసుపు ముద్దలాగా ఉండేది, ఇంత లావు ఇంత పసుపు ముద్దలాగా. మా అమ్మ ఎంత అందంగా ఉండేదంటే చెప్పనా, మా అమ్మ ఎంత అందంగా ఉండేదంటే మీ అమ్మగారు ఎంత అందంగా ఉంటారో మా అమ్మ అంత అందంగా ఉండేది. ఎవ్రీ మదర్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీ మదర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. మా అమ్మని అడిగా, అమ్మా నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, ఇంకా చాలా అందంగా ఉండేది కదా నీవు కదా, మా నాన్న ఎప్పుడన్నా నీకు ఐ లవ్ యూ చెప్పాడమ్మా అని అడిగా. వెంటనే మా అమ్మ ఆ గరిట అలా పెట్టి ఇలా అంటే ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటమ్మా అని అడిగా. ఆ ఐ లవ్ యూలు ఇవన్నీ మనకి ఎందుకురా, మీ నాన్న 2 పూట్ల ఎంత ముద్ద పడేస్తున్నాడుగా, చాలే నాకు అంది. అంటే భార్యలు మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు, మనకు కాస్త ఫోకస్ చాలని కోరుకుంటారు. మా నాన్న మీద నాకు కోపం వచ్చింది. మా అమ్మకి పెళ్ళి, మా నాన్నకి మా అమ్మకి పెళ్ళి 55 ఏళ్ళు పైన అయింది, ఇంతవరకు మా నాన్న మా అమ్మకి ఐ లవ్ యూ చెప్పలేదా అని కోపం వచ్చేసింది నాకు. పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పం మనం ఎవరం కూడా. ఈ ప్రపంచంలో ఎవరిని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటామంటే పెళ్ళాన్నే. ఒక ఇంట్లో ఒక అయ్య దగ్గర పెరిగి 25 సంవత్సరాలు వీడేనమ్మా నీ భవిష్యత్తులో అయ్యా అని చెప్తే వాడి చెయ్యి పట్టుకుని మళ్ళీ 75 సంవత్సరాలు మన జీవితంలోకి వస్తే ఆ అమ్మాయిని మనం టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటాము. జీవితకాలం మనం అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పము, మనము చెప్పము, పక్కింటోడు చెప్తే అని బతుకుతాం మనము చెప్పక పక్కింటోడు చెప్పక ఐ లవ్ యూ చెప్పకపోతే ఎలా సార్ భార్యకి? మరి నువ్వు చెప్పావా అంటే మావిని అడిగితే చెప్తుంది. పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పాలి, అందంగా చెప్పాలి. ఇప్పుడు మీరు వెళ్ళి గబగబా గజల్ శ్రీనివాస్ గారు చెప్పారు కదా అని ఇంటికి వెళ్ళి డైనింగ్ టేబుల్కి వచ్చినాయి ఐ లవ్ యూలే అలా అనకండి, కొత్త కొత్త అనుమానాలు వస్తాయి మీ మీద. ఎక్కడెక్కడ తిరుగుతారు అనుకుంటారు. చెప్పేది ఏదో హాయిగా చెప్పండి ఐ లవ్ యూ అని. అది ఐ లవ్ యూ ఎలా చెప్పాలి? చిన్ని విషయాలు. నేను రసరాజు గారి చేత ఈ గజల్ రాయించా. మా నాన్న మా అమ్మకి ఐ లవ్ యూ చెప్పలేదు. చాలామంది, మా మురళీధర్ రెడ్డి చెప్పాడో లేదో నాకు తెలీదు, ఎవరెవరు చెప్పారో నాకు తెలియదు. కానీ ఎంతమంది చెప్పారు సార్ ఐ లవ్ యూ అని భార్యకి? చేతులు ఎత్తండి. అబద్ధం ఆడద్దు, అనవసరంగా చెప్తున్నాను. చేతులు అలా ఉండిపోతాయి, చేతులు అలా ఉండిపోతాయి. చూడండి కుంభమేళలో ఒక సాంగ్ ఉండిపోయింది కదా, అట్లా ఉండిపోతాయి చేయ. చూసారా ఎంత దుర్మార్గం అండి. చూడండి ఆ స్త్రీమూర్తులు మొహాలు ఎలా పెట్టుకున్నారు. ఒరే పిచ్చిన మొగుడు నాకు ఐ లవ్ యూ చెప్పలేదని అనుకుంటూ ఉంటుంది. కనీసం ఇంటికి వెళ్ళి తొందరగా వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పండి.
ఎందువల్ల అంటే రసరాజు గారు రాసిన గజల్ ఇది. ఇందాక నాకు పునర్ శ్రీనివాస్ గుర్తు చేశాడు కాబట్టి చక్కగా భార్య మీద మంచి గజల్ పాడినా గట్టిగా చప్పలు కొడితే పాడతా. ప్లీజ్, అందరూ వెళ్ళిపోతారు సార్, సీరియస్గా చెప్తున్నాను మీకు. ఆహా పిల్లలు పుట్టారు, ఆహా పిల్లలు పుట్టారు, వంశోద్ధారకుడు పుట్టాడు, గాడిద గుడ్డు. మన గదులన్నీ ఖాళీ అయ్యి వెళ్ళిపోతాయి, ఎవడు పక్షులు వాళ్ళు వెళ్ళిపోతాయి. చివరికి మిగిలేది నువ్వు, నీ సహ ఆత్మ, ఇల్లాలు. ఆవిడే నీకు అర్థం కాకపోతే ఇంకెట్లాగండి? అంటే నేను సేనే చెప్పచ్చో లేదో నాకు తెలీదు. నేను మా అమ్మ చాలా గొప్పదని నేను అనుకుంటాను, కానీ నా జీవిత కాలంలో నేను మా అమ్మ కన్నా గొప్ప వ్యక్తిని నేను చూశాను. ఆవిడ నా భార్య సురేఖ, నా ఇల్లాలు. ఆవిడ నిద్రపోతున్నప్పుడు మీరు ఏమైనా అనుకోండి, ఆవిడ అలా నిద్రపోయిన తర్వాత నేను చాలాసార్లు ఆవిడ కాళ్ళకి దండం పెట్టాను సార్. నేను ఎందువల్లంటే నాలాంటి బిజీగా ఉండే గాయకుడిని భరించినందుకు, వరించినందుకు, నన్ను క్షమించినందుకు చాలాసార్లు. మనం ఎన్నిసార్లు క్షమించబడితేనో మనం అందరం భర్తలుగా కాలు రేసుకు తిరుగుతున్నాం. మనం అందరం కూడా పెళ్ళాలు క్షమించకపోతే మనకు అసలు లైఫే లేదు. గుర్తుపెట్టుకోండి మీరు, అది మీ ఆత్మసాక్షి మీకే తెలుసు. పెళ్ళాలు క్షమించకపోతే మన జీవితాలు ఏంటో కూడా. ఇది వినండి, ఒక పిచ్చి మొహం అండి. మీరు ఇక్కడ కూర్చున్నారుగా, చూడండి ఆ గుమ్మం దగ్గర మనస్సుని వాకిలి చేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది ఇల్లాలు. ఒకవేళ ఇల్లాలు జీవించలేదనుకోండి, అక్కడున్నా కూడా వాకిలి చేసుకునే చూస్తుంది. ఇది వినండి, పిచ్చిది. ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది ఇలాగా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. సీతారామ గారు, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడు వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని పొగిడానే గాని. పెళ్ళాం ఫంక్షన్కి వెళ్తుంటే హాల్లోకి వచ్చి చీర కట్టుకుని అటు ఇటు తిరుగుతుంటుంది. మొగుడికి అర్థమే సావదు, ఏంటి అలా తిరుగుతున్నానండి, తొందర పదా గజ శ్రీనివాస్ ప్రోగ్రాం వెళ్ళాలి పదా అంటాడు. ఆ పిచ్చి మొహం అలా ఎందుకు తిరుగుతుందంటే, ఏమయ్యా పెళ్ళికి వెళ్తున్నాం, ఈ చీర కట్టుకున్నాను, నీకు నచ్చిందా లేదో చెప్పు, లేకపోతే మార్చుకుంటాను అని. కానీ ఎదవపడతకి అర్థమే చావదు. పెళ్ళాం ఏ చీర కట్టుకుందో మనకు అక్కర్లే, పెళ్ళికి వెళ్ళి ఎవరెవరు ఏ చీర కట్టున్నారో వచ్చి మళ్ళీ పెళ్ళామని చెప్తాడు. చీర నీకు బాగుందని పొగిడానే గాని. నేను పూర్తిగా నవ్వుతున్నానండి. చీర నీకు బాగుందని పొగిడానే గాని. ఎలా ఉంది చీర అని అడిగితే బాగానే ఉందిలే పద అనకూడదు. సీతారామ గారి టెక్నిక్ నేర్చుకోవాలి మీరు. ఇంటికెళ్ళి మా వదిన గారికి ఏం చెప్పాలంటే, మీరు చీర నీకు బాగుందని పొగిడానే గాని, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, ఉసురు వేళ. మా మురళీధర్ రెడ్డి గారు వచ్చారు కదా, వింటున్నారా? మురళీధర్ రెడ్డి గారు
నా స్టూడెంట్ డాక్టర్ గారు చందమామ హాస్పిటల్, గజ శ్రీనివాస్ గారు వస్తారు మా సారు అని వాళ్ళ మిస్సెస్ అరవింద్ గారికి చెప్తాడు, మంచి పకోడీలు గికోడీలు ఉండు అని. ఆవిడ ఒళ్ళంతా హోనం చేసుకుని మా కోసం మంచి భోజనం తయారు చేస్తుంది. తీరా తయారు చేసిన తర్వాత శుభ్రంగా మేమందరం తినేసి ఆయన కూడా తినేసి అనుకుని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో కూడా పెళ్ళంతా ఇలా అనొచ్చు కదా, ఏమని? ముసురు వేళ వేడి వంట తిన్నావేగానే, ముసురు వేళ వేడి వంట తిన్నావేగానే, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, జడలో మల్లెల వాసన పీల్చానే గాని. భార్య మల్లెపూలు పెట్టుకుని గుమ్మం దగ్గర నిలబడి మనకి వెల్కమ్ చెప్తే మంచి రొమాంటిక్గా ఉంటుంది. కానీ భార్య ఎప్పుడూ నీ కళ్ళు ఆ మల్లెపూల వైపే చూస్తూ ఉండాలని కోరుకోదు. ఎప్పటికీ 24 గంటలు ఎప్పుడైనా ఇలా చూస్తావేమోనని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. జడలో మల్లెల వాసన పీల్చానే గాని, జడలో మల్లెల వాసన పీల్చానే గాని, తన మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా, తన మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. బండ చాకిరీ మీదని భావించానే గాని, బండ చాకిరీ మీదని భావించానే గాని, తన అలసట తుడిచి. రైట్ చొక్క మీ పేరు విజయ్. తన అలసట తుడిచి ఎప్పుడైనా, తన అలసట తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. గజలు ఆఖరి చరణం. అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, అర్ధాంగివి కావు నీవు అనురాగ దేవతవు, రసరాజై. రసరాజు గారు రాసిన గజల్. రసరాజై 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 నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. చివరిగా మీ అందరూ ఎదురు చూస్తున్న గజల్. నాకు చెప్పానుగా, నాకు మా అమ్మ అంటే ప్రాణం. నేను కృష్ణాష్టమి, శ్రీరామనవమి లాంటి పండుగలు నేను ఎప్పుడూ చేసుకోలేదు. నేను చేసుకునే ఒకే ఒక పండగ మా అమ్మ పుట్టినరోజు ఫిబ్రవరి 3వ తారీఖు. రేపు ఫిబ్రవరి 3 మా అమ్మ లేని పుట్టినరోజు నేను జరుపుకోబోతున్నాను. మా అమ్మ పుట్టినరోజు నాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పాలకులు రావడం, 500 మంది 1000 మంది నా బాల్యమిత్రులు రావడం, మా అమ్మను కలవడము, మా అమ్మతో సెలబ్రేషను, ఒక పెద్ద వేడుక ఆ రోజంతా. ఇప్పుడు లేదు.
ఎక్కడో ఈసారి ఏదన్నా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం, ఫిబ్రవరి 3వ తారీఖు లోపల నాతో నేను మాట్లాడుకుంటూ, మా అమ్మతో మాట్లాడుకుంటూ పండగ చేసుకుందాములే అని ఉద్దేశం. ఇప్పుడే నా మిత్రులు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న కారులో, మా అమ్మంటే ఎందుకు నాకు అమ్మంటే ప్రాణం అంటే, నేను పొద్దున్నే లేచి ఫస్ట్ ఫోన్ కాల్ మా అమ్మకే చేసేవాడిని. అమ్మ బాగున్నావా అంటే వెంటనే మా అమ్మ ఫోన్ ఎత్తి, బాగానే ఉన్నానులే వెదవా, నీకు డబ్బులు అయిపోతే ఫోన్ పెట్టే అనేది మా అమ్మ. కోట్లు సంపాదించుకుంటున్నా నేను 5 పైసలు ఖర్చు పెడితే మా అమ్మ చాలా బాధపడిపోయేది. దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్ హెన్స్ హీ మేడ్ మదర్స్ అన్నాడు. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ ఉండలేక అమ్మను సృష్టించాడట. ఎంత గొప్ప మాట అండి ఇది. ఒక కవి అన్నాడు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, అమృతం దొరికితే తాగేసేవాళ్ళు దేవతలు, కానీ పిల్లలకు పంచిచ్చేవాళ్ళు అమ్మలు అన్నాడు. అది అమ్మ గొప్పతనం. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇది నా జీవితంలో, నేను ఒకసారి ఫ్లైట్ డిలే అయిపోయింది నాది, అమెరికా వెళ్తూ లాస్ ఏంజలస్లో షో, 12 అవర్స్ డిలే. మార్నింగ్ 6కి దిగాల్సింది సాయంత్రం 6కి దిగా, సాయంత్రమే కచేరీ. బిజినెస్ క్లాస్లో ఉన్నాను. దిగి లాంజ్లోకి వెళ్ళి గబగబా షవర్ చేసి డ్రెస్ వేసేసుకుని, బయట కోనేరు రవి అని అతను రెడీగా ఉన్నాడు, లిమో వేసుకుని బయలుదేరి స్ట్రైట్గా ప్రోగ్రాం దగ్గరికి వచ్చా. అక్కడ సాయంత్రం 6:30, 7. పొద్దున్నే పాలకొల్లులో 6:30, 7. గజల్ శ్రీనివాస్ గారు వచ్చారు. కమాన్ కమాన్ అంటున్నారు. నేను అన్నాను, రేపు పొద్దున్నే లేచి మా అమ్మతో మాట్లాడడం నాకు అలవాటు, ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్ 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 అని ఫోన్ చేశా. రింగ్ అవుతుంది. మా నాన్నగారు ఫోన్ ఎత్తారు. నాన్నగారు బాగున్నారా అన్నా. రే జాతకాయలో కదా అని ఫోన్ పెట్టాడు. ఆ గోడకి పిడక కొట్టినట్టు కొట్టాడు మా నాన్న. ప్రతి నాన్న పిల్లలతోటి అట్లాగే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం మా నాన్నగారు బాగా మాట్లాడుతున్నారు నాతోటి. ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు, డిపిఓగా పనిచేసినప్పుడు, బీడీఓగా పనిచేసినప్పుడు ఇదే సౌండ్ తప్పని కొట్టి ఇలాగా ఈయనెత్తాడు ఏంట్రా బాబు అనుకున్నాను. సరే మళ్ళీ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లే. సరే సురేఖ ఫోన్ చేద్దాం కదా అని సురేఖ ఫోన్ చేశాను. సురేఖ ఎలా ఉన్నావు అన్నాను. వెంటనే మా ఆవిడ లగేజ్ అది బాగానే వచ్చింది కదా అని అడిగింది. మా ఆవిడకి నా లగేజ్ మీద ఇంట్రెస్ట్. మా అమ్మాయి ఏమో ఏదో డోరా బొమ్మ తెచ్చిపెట్టుకుంది, అలాగేనమ్మా అన్న. మళ్ళీ అమ్మకు ఫోన్ చేసి అత్తగారికి ఫోన్ చేయకపోతే బాగుండదని అత్తగారికి ఫోన్ చేశాను. అత్తయ్య ఎలా ఉన్నారు అన్న. జాగ్రత్త అయ్యా ఆరోగ్యం అంది ఆవిడ. థ్యాంక్స్ అత్తయ్య అన్న. స్టేజ్ మీదకి వచ్చేయండి, గజల్ శ్రీనివాస్ గారు వచ్చారు. ఓ జనం. ఒక్క నిమిషం మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తాం మా అమ్మకన్నా. మళ్ళీ ట్రై చేశా. రింగ్ అవుతుంది. నాన్నెత్తకూడదు అనుకుంటున్నా. కరెక్ట్గా రింగ్ అవుతుంది. మా అమ్మ ఫోన్ ఎత్తింది. అమ్మ బాగున్నావా అన్న. వెంటనే మా అమ్మ అవతల నుంచి, ఎరా ఏమన్నా తిన్నావురా నాన్న అని అడిగింది మా అమ్మ. నా చేతిలో 2 ఫోన్లు ఉంటాయండి. ఒక్కడు ఫోన్ చేసి తిన్నావురా అని అడగడండి. ఒంగోలు పక్కన, నెల్లూరు పక్కన హైవేలో మంచి సైట్లు ఉన్నాయి కొంటావా అని అడుగుతాడు. రియలిస్టిక్స్ ఫీలింగ్స్ చచ్చిపోయి రియల్ ఎస్టేట్ ఫీలింగ్స్ వచ్చేసినాయి. మొత్తం ప్రపంచం అంతా దరిద్రం అయిపోయింది. గజల్ శ్రీనివాస్ ఇన్ని వేల కచేరీల్లో రియలిస్టిక్గా బతకండి రా అని చెప్తున్నా. ఎందువల్లంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు పడకుర్చీలో పడుకుని పశ్చాత్తాపడకూడదన్నది గజల్ శ్రీనివాస్ ఉద్దేశం. అందుకనే మానవ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. నేను కవిత రాశాను, మీ అందరికీ ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఒకరోజు జాతీయ వినండి పెద్దలు. అయ్యా మీ పేరేం పేరు? మురళీకృష్ణ గారు. జాతీయ వినాలి. నా ఇంట్లో నా కోసం నేను వెతుక్కుంటున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. నేను అంటే అది మీరని. నా ఉన్నాడా ఇక్కడ మా పొన్నుల శ్రీనివాస్ ఏంటి ఉన్నాడా? రైట్. చీకట్లో కనిపించట్లేదు. అందరు పైగా కోట్లు వేసారేమో ఎవడెవడో తెలియట్లేదు. నా ఇంట్లో నా కోసం నేను వెతుక్కుంటున్నాను. జాగ్రత్తగా వినండి.
నా ఇంట్లో నా కోసం నేను వెతుక్కుంటున్నాను. ఎంత వెతికినా నాకు నేను కనిపించడం లేదు. ఇదేంటి, నా ఇంట్లో నేను లేనా? అయితే నేను ఎక్కడున్నానో మరోసారి వెతుకుతా అని గబగబా పడక గదిలోకి వెళ్ళాను. అక్కడ ఖరీదైన మంచం, పక్కనే మంచి అత్తరులు, గోడపైన నా చిత్తరులు ఉన్నాయి. మొత్తం అంతా వెతికాను. నా పడక గదిలో నేను లేను. ఓ, జీవితం అంటే సంపాదన కదా, ఆర్జన కదా, బహుశా నా పాస్బుక్లో ఉండుంటాను అని గబగబా వెళ్ళి పాస్బుక్ తీసి చూశాను. అక్కడ సంఖ్యలు ఉన్నాయి కానీ, అంకెలు ఉన్నాయి కానీ నేను లేను. ఇదేంటి, నా సంపాదనలో కూడా నేను లేనా? జీవితం అంటే కీర్తి కదా, అక్కినేని అవార్డులు, గిన్నీస్ రికార్డులు ఇవి కదా, బహుశా అందులో నేను ఉంటాను. నా సన్మాన పత్రాల్లోని గబగబా వెళ్ళి నా సన్మాన పత్రాల్ని కౌగిలించుకుని చూశా. అక్కడ అక్షరాలు ఉన్నాయి కానీ నేను లేను. ఇదేంటి, నా కీర్తిలో కూడా నేను లేనా? ఏమిటి, అసలు నా ఇంట్లో నేను లేనా? ఎక్కడున్నాను అని గట్టిగా అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న నా భార్యా బిడ్డల సమీపానికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ కళ్ళల్లో నేను కనిపించాను, వాళ్ళ ఎదురు చూపుల్లో నేను కనిపించాను. అవును, నా ఇంట్లో నేను లేను, నా వాళ్ళ ఎదురు చూపుల్లోనే నేను ఉన్నాను అని. ఎక్కడా ఉండదు. అనిపిస్తుంది నీకు ఏదో చేసేసాం, అది ఇది ఇది అని. ఏమీ ఉండదు. మీతో మీరు మాట్లాడుకోవడం ప్రారంభించండి. గజల్ శ్రీనివాసు గజలపాడి వెళ్ళిపోతాడు. ప్లీజ్ టాక్ టు యువర్ సెల్ఫ్. సోహం జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన తత్వమసి. నీతో నువ్వు మాట్లాడుకో. నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే నీలో ఉన్నవాడెవడో నీకు తెలుస్తుంది. వాడెవడో తెలిసిన రోజున నీకు ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం కలుగుతాయంటాడు. కాబట్టి లైఫ్ని ఆత్మయానంగా మలుచుకుని ముందుకెళ్ళమని కోరుకుంటూ, అమ్మ గురించి నేను పాడుతూ ఉంటే మా గురుగారు నారాయణ రెడ్డి గారి గజల్, అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఇలా కొన్ని వందల వేల కచేరీల్లో పాడుతూ ఉంటే ఇలాగే ఒక అతను లేచి, శ్రీనివాస్ గారు ఎప్పుడూ మీరు అమ్మ మీదే పాడుతూ ఉంటారు, నాన్న మీద పాడరా అని అడిగాడు. నేను అన్నాను, ఏం పాడతాం సార్ నాన్న మీద గజలు అన్నా. ఎందువల్ల అంటే చిన్నప్పుడు అమ్మ మీద వ్యాసం రాయమంటే 10 పేజీలు రాశా, కానీ నాన్న మీద వ్యాసం రాయమంటే 2 లైన్లు రాశాను. అందులో ఒకటి, నాన్న నన్ను కనెను ఫీజు కట్టెను అని రాశాను. అంతే. ఎంతకన్నా వాడు దేనికి పనికిరాడు, ఎంతకన్నా పెద్ద డ్యూటీలు లేవు నాన్నకని అనుకున్నాను నేను. ఆ మధ్య ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి, ఏమయ్యా కుర్రాడు లేపి నాన్న గురించి ఒక్క ముక్కలో చెప్పన్నా. వాడు నేను చెప్తాను సార్ అన్న. చెప్పరా అన్న. నాన్న అనగా నేనేం చెప్తాడని చూశాను. నాన్న అనగా ఏటీఎం అని చెప్పాడు. ఇది నేను కూడా నాన్నని ఏటీఎం అనే అనుకున్న చాలా ఏళ్ళు. నాకు కూతురు పుట్టిన తర్వాత మా సంస్కృతిని తీసుకుని జవహర్లాల్ నెహ్రూ పార్కులో హైదరాబాదులో మాసాబ్ ట్యాంక్ దగ్గర రోజు వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు సంస్కృతి దర్బారీ కానడ అంటే ఇట్లా ఉంటుందమ్మా, ఖమాస్ అంటే ఇట్లా ఉంటుంది, మాల్కోస్ అంటే ఇట్లా ఉంటుందమ్మా, జోగ్ రాగం అంటే హిందుస్థానీలో ఇట్లా ఉంటుందమ్మా, ఇవన్నీ చెబుతుంటే మా అమ్మాయి నాతో నడిచేది. సడన్గా నాకు ఆలోచన వచ్చింది, ఇదేంటి, మా అమ్మాయి బాగా పాడాలని నేను చాలా కలలు కంటున్నాను కదా, మరి మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను పెంచినప్పుడు నా గురించి కూడా ఎన్నో అనుకుని ఉంటాడు కదా,
మరీ బొత్తిగా నాన్నని ఏటీఎం అనుకున్నానేంటి అని నాన్నని నెమరేసుకోవడం ప్రారంభించా. నాన్నని ఒక్కొక్కటి గుర్తొచ్చింది. అవన్నీ గుర్తొస్తున్నప్పుడు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారికి కాల్ చేసి, సార్ నాన్న ఇదే, ఓ గజల్ రాయండి అన్న. నేనిప్పుడు పాడతాను నాన్న మీద గజల్. చాలా ఏళ్ళు నేను నాన్నని ఏటీఎంఏ అనుకున్నా, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నాన్న ఏటీఎం కాదురా, నాన్న ఆల్మైటీరా అనిపించింది నాకు. వాడు పరమాత్ముడురా అనిపించాడు నాన్న. ఎందుకు ఈ గజల్ ఉద్భవించిందంటే, విజయవాడలో కచేరీ చేసి రాత్రి 11:30కి నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నా. కారు వెళ్తోంది, నిద్ర పట్టడంలే, వెళ్తోంది. రాత్రి నాకు ఎన్నో లారీలు బస్సులు ఎదురవుతున్నాయి. డ్రైవర్లందరూ నాన్నలే, టోల్ గేట్ దగ్గర నాన్నలే. టీ తాగుదాం కదా అని ఆగితే అక్కడ సర్వ్ చేసేది కూడా నాన్నే. ఇదేంట్రా, అమ్మలు హాయిగా పడుకున్నారు, నాన్న ఏంట్రా, వీడు రాత్రి నడిచే సూర్యుడురా అనిపించాడు నాకు నాన్న అంటే. ఏంట్రా వీడు, ఇంత త్యాగమా నాన్న, ఎవరికి చెప్పుకోలేని త్యాగమా నాన్న, ఇంత గొప్పవాడా? మీ నాన్న ఎంత గొప్పవాడు, మీలో ఉన్న నాన్నతనం ఎంత గొప్పది. వినండి ఈ గజల్ కార్యక్రమం. ఇది అయిపోయిన తర్వాత నా కార్యక్రమం ఈ గజల్తో పూర్తవుతుందని మనవి చేసుకుంటూ, పాడినా నాన్న మీద గజల్. గట్టిగా చప్పలు కొట్టాను ఒకసారి వెంటాల గారి కోసం. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. 50వ చివరి అంకెల్లో ఉన్నా నాన్న విలువ నాకు ఇన్నేళ్ళైనా అర్థం కాలే. చెట్టంత ఎదిగిపోయాను, నేను వచ్చిన విత్తనం నాన్న, ఆ నాన్న విలువ నాకు ఇన్నేళ్ళైనా అర్థమైందా అన్నది గజల్. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, నాన్న చొక్కా తొడుగుతుంటే నాన్న చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను నేను, కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే. మీరు ఎప్పుడన్నా మీ పిల్లలకి చొక్కా వేస్తున్నప్పుడు, మీరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీ నాన్న మీకు చొక్కా తొడిగినప్పుడు ఆ దృశ్యం గుర్తుందా మీకు? నాన్న మీకు ఒక్కొక్క గుండీ పెట్టి, గౌరికి ఒక్కొక్క బటను పెట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, పూర్తయిన తర్వాత ఇలా అని గుండెల మీద కొట్టి అని వెళ్ళిపోయేవాడు. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపెంచని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నాన్న నాకు నడక నేర్పుతున్నాడు అనుకున్నాను నేను, కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న
భీమవరం పక్కన తాడేరులో చిన్న కాలం ఉంటే ఆ కాలువలోకి నన్ను తోసేసి నా పొట్ట కింద చెయ్యి పెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు. ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. కానీ నాకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నన్ను పట్టుకెళ్ళినప్పుడు, తాలిబాన్ల దగ్గర నేను పారినప్పుడు, తాలిబాన్లు నన్ను వదిలేసిన తర్వాత నేనున్న గెస్ట్ హౌస్ని పేల్చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో, నేను ఇండియా చేరుకున్న తర్వాత నాన్న నాకు ఈత నేర్పలేదురా, ఏం నేర్పాడో అర్థమైంది. చిన్నప్పుడు మీ పిల్లలకి మీరు సైకిల్ నేర్పుతారు, వాడు ఫెడల్ తొక్కుతూ ఉంటాడు, మీరు వెనకాల పట్టుకుంటూ ఉంటారు, వాడు తొక్కుతూ ఉంటాడు రోజు. కానీ ఒకరోజు వదిలేస్తారా ఆ సైకిల్ని, వాడు అలా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. సైకిల్ నేర్పాడు అనుకుంటాడు నాన్న, కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు గాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసు గాని, నా తెగువకు ఉక్కు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, ఎవడన్నా డబ్బులు దాచుకుంటాడు, దస్తావేజులు దాచుకుంటాడు, కానీ కన్నీళ్ళను దాచుకోవడం ఏంటి సార్? పిచ్చి తండ్రి. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి. అమ్మ ఏడవడం చూస్తాం మనం, నాన్న ఏడవడం చూడం. నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలి, వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటున్నారు, వీళ్ళకి ఫీజులు ఎలా కట్టాలి, నన్ను నేను అమ్ముకుని కట్టాలా, తాకట్టు పెట్టి కట్టాలా అన్నప్పుడు నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. నిర్వీర్యమైపోతున్నారేమోనని. కంటి ముందు, ఎవరి కంటి ముందు ఏడవడు, బిడ్డల ముందు, అమ్మ నాన్నల ముందు, భార్య ముందు నాన్న ఏడవడు. ఇదిగో అలా కందుకూరు వెళ్ళే రోజు, అలా వెళ్ళే రోడ్డు మీద వెలగని ఒక స్ట్రీట్ లైట్ కింద స్కూటర్ ఆపుకునే, సైకిల్ ఆపుకుని నాన్న ఏడుస్తాడు. వాడికి కన్నీళ్ళు వస్తాయి. అమ్మకి కన్నీళ్ళు వస్తే ఇలా తుడిచేసుకుంటుంది ఇలాగా. నాన్న కదా, కన్నీళ్లను వృధా చెయ్యడు నాన్న. తన కన్నీళ్లను వృధా చెయ్యకుండా మరలా ఆ కన్నీళ్ళని మళ్ళీ తన కళ్ళల్లోనే ఇంకేలా చేసుకుని మళ్ళీ తన రక్తంలోకి పంపించి ఆ నాన్న ఏం చేస్తాడో తెలుసా? ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నా జీవం నా సారం, నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే గాని నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంత ఉన్నది తెలియలేదు. అది నాన్న. మీ చుట్టూనే, మీ ఇంట్లోనే బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కోవెలుగా ఉన్నాయి. మీ ఇంటికన్నా గొప్ప కోవెలే ఉంటుంది, నీకన్నా గొప్ప కోవెల ఏది ఉంటుంది? దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నాడు. నీ దేహమే ఒక గొప్ప దేవాలయం, నీ కుటుంబమే ఒక కోవెల.
మీ బంధాలని అనుబంధాల్ని ప్రేమిస్తూ ఉండండి. జీవితంలో ఈ ప్రేమించడం అనే ఈ అధ్యాయం కొంతకాలం అయిన తర్వాత బోరు కొడుతుంది. ఒక సత్యం తెలుసుకుంటారు, ప్రేమించడం కన్నా క్షమించడమే చాలా గొప్పదనిపిస్తుంది ఒక క్షణంలో. అప్పుడు ఇంకా బాగుంటుంది జీవితం. క్షమించడం కన్నా శరణాగతి పొందడం, ఒక స్నేహానికి, ఒక ధర్మానికి, ఒక ఫిలాసఫీకి, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక భగత్ సింగ్ లాగా ఒక ఫిలాసఫీకి శరణాగతి పొందితే ప్రహ్లాదుడిలాగా జీవితం ఇంకా బాగుంటుంది. నాకిప్పుడు మా అమ్మ అస్థికలు నేను కలిపేసినప్పుడు గంగలో మా అమ్మ నాకేమిచ్చింది అని ఆలోచించాను. నా నాలుక మీద తెలుగు భాష ఇచ్చింది కదా అని అనిపించింది. అమ్మ మాతృభాష నేర్పించింది కదా, ఇదే కదా నాకు ఇచ్చిన ఆస్తి, దీనిని ఇలాగ కొనసాగిస్తూ కాపాడాలి కదా అనుకున్నా. ఇంతమంది ఉన్నారు ఒంగోలులో. ఇవాళ ఉదయం ఒక 20 షాపులకు వెళ్ళాం ఒక వీధిలో. ఆ 20 షాపుల్లో పూర్తిగా ఇంగ్లీష్లోనే ఉన్నాయి బోర్డులు. ఒంగోలులో మీకు కంటికి కనిపించడం లేదా? మీరు ప్రశ్నించలేరా? అయ్యా ఏమయ్యా ఓన్లీ ఇంగ్లీష్లోనే రాశావు, తెలుగులో కూడా 4 ముక్కలు రాయవయ్యా అని మీరు అడగలేరా అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మేము రావాలా రోడ్డు మీదకి? మీ వీధిలో మీరు ప్రశ్నించలేరా? ప్లీజ్ వెళ్ళండి. తెలుగు జాతి, తెలుగు గౌరవం, తెలుగు భాష, భారతీయత నరాల్లో రోజు ఎక్కించుకోండి. భాషే మన ఉనికి. మిమ్మల్ని గుర్తుపట్టేది వేషధారణతో కాదు, మీ భాషతోటి. ఆ భాష చచ్చిపోయిన రోజున మన సంస్కృతి సర్వనాశనం అయిపోతుంది. వెళ్ళండి. ఒంగోలులో తెలుగు తోరణాలు కనిపించాలి. ఇంగ్లీష్లో ఉంటాయా ఆంగ్ల భాష, మనిషి బ్రతికేందుకు ఆంధ్ర భాష జీవించేందుకు రా అని ఘనంగా చెప్పండి మీరందరూ వెళ్ళి. రాయిరా, తెలుగులో కూడా రాయిరా. వెంకటేశ్వర మెడికల్ స్టోర్స్ అంటే వెంకటేశ్వర మందుల అంగడి అని రాయక్కర్లే. వెంకటేశ్వర మెడికల్ స్టోర్స్ అన్నది తెలుగు అక్షరాల్లో రాయమని అర్థించండి. ఇవాళ మేము గులాబీ పువ్వులు ఇచ్చి వచ్చాము ఈరోజు. దయవుంచి మీరందరూ కూడా భాష కోసం ఒక జీవితంలో కొంత అధ్యాయం అయిన తర్వాత దైవమో ధర్మమో, దైవాన్ని మీరు అప్పటికీ చూపించలేరు, కానీ ధర్మాన్ని మీరు రోజు చూపించగలరు. ఎవరు అడిగితే వాడికి మీరు చూపించగలరు. ఆ ధర్మమే భాష కోసం బ్రతకడం, ఈ ధర్మమే గోమాతను రక్షించడం, ఈ ధర్మమే ఈ వృక్ష సంపదని కాపాడడం, ఈ ధర్మమే నదుల్ని కాపాడడం, ఈ ధర్మమే మాతృ పితృ గురువందనం చేయడం, ఈ ధర్మమే ఈ దేశాన్ని సమగ్రతని కాపాడడం. ఆ ధర్మ శోధనలో, ధర్మ సేవలో మీరందరూ ఉండాలని కోరుకుంటూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీకు, ఇక్కడ ఉన్నటువంటి వదాన్యుల చక్రవర్తులకు, ముఖ్యంగా ఈ అక్కినేని కళా పరిషత్తు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి ఒక మహాశిఖరం యొక్క అవార్డు తీసుకునే నాకు పెద్దగా అర్హత లేదు, కానీ వారితో పక్కనే బిజినెస్ క్లాస్లో కూర్చుని ఎన్నో దేశాలు తిరిగా, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో పక్క రూములో ఇద్దరు మార్నింగ్ వాక్ కూడా చేసేవాళ్ళు. నేను అక్కినేని గారు వాళ్ళ కుటుంబంతో, నాగార్జున గారితో, వాళ్ళ అల్లుడు రమేష్ తోటి, అందరితో కూడా నాకు గొప్ప ఆత్మీయ సంబంధం ఉంది అని మీకు మనవి చేసుకుంటూ, వారు పురస్కారాన్ని నాకు ఇస్తున్నారు కాబట్టి అది అందరూ కూడా అక్కినేని గారు నటించినటువంటి ప్రతి చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారి నాకు ఇచ్చిన ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని ముందే మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గజల్ శ్రీనివాస్. నమస్కారం. ఎవరికి చెప్పరు కదా, ఐ లవ్ యూ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నమస్కారం. అందరూ ఒకసారి ఆశాంతం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా గట్టిగా చప్పట్లతోటి గజల్ శ్రీనివాస్ గారు, మీకు మేము అవార్డు ఇద్దామని మిమ్మల్ని పిలిస్తే మాకు కన్నీళ్లు పెట్టించారు సార్. నేను మా కళ్ళన్నీ కూడా తడిసిపోయినాయి.
మేము మర్చిపోతున్నటువంటి మా మానవతా విలువల్ని కూడా గుర్తు చేశారు. హృదయాన్ని తాకితే ఇక్కడ ఏదో తడి తగిలినట్లుగా ఉంది. కృష్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం, ప్రముఖ పాత్రగా ఆహ్వానిస్తున్నాం. ఈ సిబిఎన్ రీడింగ్ రూమ్ అంటే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతి కింద లెక్క. దానికి అధ్యక్షులు మా సోదరుడు ఈదుపల్లి గురునాథం గారు. వారిని కూడా కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గారు రండి, వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలానే ఈ పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరికీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో QTV సంబంధించి పెద్దలు చేశారు. సౌమ్య సంపత్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యులు సునీతమ్మ గారు కూడా ఇచ్చేశారు. మీరు కూడా నేను వరకు కూర్చోండి, వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రండి సార్, సీతారామయ్య గారు రండి. అడ్రస్ తండ్రి నాయన మా కొండారెడ్డి గారు, ప్రకాశం జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి కొండారెడ్డి గారు పేరు. కొండారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. పూజ ఉన్నారా? పుష్పాంజలి. అక్కినేని కళా పరిషత్తు స్థాపనకి అసలు ప్రధాన కారణం కలకుంట కృష్ణయ్య గారి నాన్నగారు. సారీనా కలకుంట కృష్ణయ్య గారి నాన్నగారు. వీళ్ళ నాన్నగారికి నాన్నగారికి వారికి స్నేహం ఉంది. అందువల్ల ఈ కళా పరిషత్తుని కృష్ణయ్య గారు ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతి ప్రతం అది గజల్ శ్రీనివాస్ గారిని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలానే ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి PDCC బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కాంతిపల్లి సీతారామయ్య గారు, వారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రండి సార్ అందరూ. మురళీకృష్ణ గారు, బదరి నారాయణ గారు, గురునాథం గారు, రండి సార్. మురళీధర్ రెడ్డి గారు రండి. ఏ గారు మీరు అతిథులు మురళీధర్ రెడ్డి గారు, సీతారామయ్య గారు కూడా డాక్టర్. అలా కృష్ణ నువ్వు కూడా మీరిద్దరు గౌరవాధ్యక్షుడు, అధ్యక్షుడు కనకొండ శ్రీను, ముగ్గురు. ఓకే ఓకే గారు ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సిబిఎన్ ప్రాంగణం ఈ రోజున ఎంతో ఆనందోత్సాహాలతో మనకి గొప్ప గాయకుడు మన గజల్ శ్రీనివాస్ గారు. నేను కూడా వీడియోస్లో చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడాలని మేము ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రంట్ లైన్లో కూర్చొని వీక్షించాము. నిజంగా కళ్ళు చెమర్చని మా నాన్న అమ్మలు ఒకసారి గుర్తొచ్చారు. ఇక మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు మరొక్కసారి వారందరూ గుర్తు చేసేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముందుగా వేదిక మీద పెద్దలకి అందరికీ నా నమస్కారం. మన గజల్ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ, నాకు ఆయన మొట్టమొదటిసారి మా సొంత గ్రామమైన కృష్ణా జిల్లా మొవలో పరిచయం. మా ఊరు క్షేత్రయ్య గారికి ప్రసిద్ధి. మా బావగారైన బొప్పన బుజ్జి గారు పరిచయం చేశారు. మరలా ఈరోజు ఆయన కలుసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ తెలుగు మహాసభల కానించి ఈవినింగ్ ఈరోజు ఆయన గజల్స్ వినటం వరకు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ఎప్పుడు కృష్ణయ్య గారికి ఇంత పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తున్నారు అంటే ఆయన ఏదో సాహసోపేతంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీకి చాలా విధేయులుగా ఉంటారు. ఏదో ఒకటి ఈ సంవత్సరానికి 2 సార్లు అక్కినేని వారి పేరు మీద ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూనే ఉంటారు. మా ఆఫీస్కి రెగ్యులర్గా వస్తారు. నేను అడుగుతూ ఉంటాను, మీకు ఎందుకంటే ఆయన ఎక్కడో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ కోసం మీరు ఇంత కష్టపడి
ఇంత ఖర్చు పెట్టి చేస్తూ ఉండారంటే ఆయన అభిమానం వెలకట్టలేదు వాళ్ళ మీద. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత పెద్ద అవకాశం నాకు కూడా కల్పించినందుకు మరొకసారి ఆయనకి కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చదువాద బదిలీనారాయణ. సభకి నమస్కారం. పెద్దలు గజలి శ్రీనివాస్ గారికి, అలాగే వేదికలో ఇచ్చిన పెద్దలకు కూడా నమస్కారాలు. ఈ రోజున వారి కళ్ళనీళ్ళు నేను కనీసం ఒక 2 సార్లు తుడుచున్నాను. నేను చెప్పాడు శ్రీనివాస్ గారు, సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కళ్ళనీళ్ళు తెప్పించారని. ఎందుకంటే మన జీవితంలో ప్రతి విషయాన్ని మనం మర్చిపోయాము, కానీ ప్రతి విషయాన్ని మనం తోడుండే ప్రతి మనిషితోటి, తండ్రితోటి, తల్లితోటి, భార్యతోటి, పిల్లలతోటి ప్రతి ఒక్కటి గుర్తు చేసి మన జీవితంలో ఏం పోగొట్టుకున్నాం, కానీ కనీసం బతికున్న ఈ టైంలో అయినా ఏ నుంచైనా మీరు మారండి అని చెప్పి తన సందేశాన్ని ఇచ్చి మనందరికీ కూడా కళ్ళు తెరిపించారు శ్రీనివాస్ గారిని సభాపూర్వకంగా చాలా 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 ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరి హృదయాన్ని తడి చేశారు గజలి శ్రీనివాస్ గారు. చందమామ హాస్పిటల్ డాక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు. మా గురువు గారు గజల్ గారికి నమస్కారం. పెద్దలందరికీ, మిత్రులకి నమస్కారం. కొంతమందికి కవిత్వం ఉంటుంది, కొంతమందికి గాత్రం ఉంటుంది, కొంతమందికి మంచితనం ఉంటుంది, కొంతమందికి మానవత్వం ఉంటుంది, ఇంకొంతమంది అవన్నీ బయటకు చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది. కానీ అన్నీ కలిపి ఒక మూసగా పోసి గజల్ శ్రీనివాస్గా తయారయ్యారు. అంటే పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు కాబట్టి గజల్ శ్రీనివాస్ గారు కూడా పిల్లవాడు లాంటి వాడే కాబట్టి ఆ విధంగా ఆయన పోంచినట్లుగా మనకు అర్థమవుతుంది. కళ్ళగుంట కృష్ణయ్య గారు ఎంతో శ్రమ కోర్చి ప్రతిరోజు కూడా గజల్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసావా, ఆయన వస్తాడా, మా ఆహ్వానాన్ని మన్నించి వారు ఇచ్చేశారు. దీనికి మూల కారణం మన కళ్ళగుంట కృష్ణయ్య గారు, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు. నేను సార్ని దగ్గర 5 ఏళ్ళ నుంచి నా మనసులో ఉంది, ఏమైనా సరే శ్రీనివాసరావు గారు తీసుకురావాలి ఒంగోలు అని. నేను శ్రీనాన్న గారితో డిస్కషన్ చేశాను సార్ విషయం. సార్ తప్పకుండా తీసుకొద్దాం కృష్ణయ్య, దాని ఏముందని అన్నాడు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్ గజ్జల గురించి ఏ ఛానల్లో వచ్చినా కూడా నేను చూస్తూనే ఉంటాను. నేను చూడకుండా ఉన్నాను. నేను ఆ తండ్రి మీద, ఆ తల్లి మీద ఆయన చెప్పిన ఆ మాటలు కూడా అప్పుడప్పుడు నాకు మనసులో మెదుగుతూ ఉంటాయి. అందుకోసం శ్రీనివాసరావు గారు అంటే నాకు బాగా ఇష్టం. నేను ఆయన వస్తున్న అనంలోనే నేను ఎమ్మటే వెంకటేశ్వర పడం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. నేను ఎప్పుడు వస్తాను నాయన, నీ అనుగ్రహం లేదు, ఆయన రాలేడు, కానీ నీ అనుగ్రహం వచ్చింది నాయన అని నేను బయటకు వెళ్ళాను. మళ్ళీ మా శ్రీనివాసరావు గారు అండి, మనకు దర్శనం ఉంది కృష్ణయ్య, మనం తిరుపతి వెళ్ళాలన్నాడు. ఇవన్నీ కూడా మనం ఆయన నుంచి చెప్పుకుంటే ఆయన మాట చాలవండి. నిజంగా కూడా మీ అందరికీ కూడా గురువారం పెడితే ఊరు రారండి అన్నారు చాలామంది నాతోటి, కానీ మీ అందరూ కూడా వచ్చి మా సార్ని అభినందించినందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఆ గజల్లో ఉన్నటువంటి ఆ మంత్రం ఏమిటో కానీ, గజల్ గానంలో ఉన్నటువంటి ఆ మంత్రం ఏమిటో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళ నుంచి ఇంకా అన్ని వయసుల వారిని కూడా తట్టి లేపినటువంటిది ఈ గజల్. మన సీతారామయ్య గారు కూడా వారి స్పందన తెలియజేస్తారు. నమస్కారం. ఈరోజు మన ఏఎన్ఆర్ అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో మన గజల్ శ్రీనివాస్ గారి ప్రోగ్రాం జరగటం, అది లైవ్గా మేము చూడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో మీ పాటలు చూస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు లైవ్ చూడలేదు. ఎన్నో 10,000 కచేరీలు పైన చేసి, అలాగే ఎన్నో రికార్డ్స్ తీసుకొని మన 3, 4 పైన గిన్నిస్ రికార్డ్స్ తీసుకొని ఇట్లాంటి చిన్న సభలో వారు మనకి లైవ్గా మన ముందు ప్రత్యక్షమై ఈరోజు గజల్ కచేరీ చూడటం అందరికీ సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. మన తల్లిదండ్రులను ఒకసారి తలుచుకోవటం, మన స్నేహితులను ఒకసారి తలుచుకోవటం ఆయన పాటల్లో. సో ఈ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమం చూస్తే మన ఆయుష్ కూడా పెరుగుద్దని నేను అనుకుంటా ఉన్నాను. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన అక్కినేని కళా పరిషత్ వారికి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నివాళులు అర్పించడం కూడా జరిగింది. వారి కార్యాలయానికి సంబంధించి ప్రతినిధులు రామకృష్ణ గారు, వాళ్ళ బృందం కూడా వచ్చారు. మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి. అలానే మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారు మన గజల్ శ్రీనివాస్ గారికి మంచి మిత్రులు,
వారు ఉదయం జరిగినటువంటి కార్యక్రమంలో ఉంది. ఈ పూట ఈ కార్యక్రమానికి ఉండలేకపోతున్నానే, సీఎం గారి కార్యక్రమం ఉంది అని వారికి మరీ చెప్పి లైవ్లో ఈరోజు ఈ కార్యక్రమం నేను చూద్దాం అనుకున్నాను అని ఉండలేకపోతున్నానని చెప్పి వెళ్ళారు. అలానే మన రాజాబాబు గారు, మన కలెక్టర్ రాజాబాబు గారు కూడా ఉదయం నెక్స్ట్ జన్లో జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేశారు. వీళ్ళందరూ ప్రజలతోటి ఎప్పుడూ కార్యక్రమాలతో ఉండేవాళ్ళు కాబట్టి రాజాబాబు గారు మధ్యాహ్నం 3 గంటల వరకు వారితోటే ఉన్నారు. మళ్ళీ సాయంత్రం పూట ఈ కార్యక్రమాలు 2 జిల్లాలకు కలెక్టర్ ఆయన, నేను రాలేకపోతున్నాను ఏమనుకోవద్దండి అని చెప్పి వారు కూడా చెప్పినటువంటి సందర్భం. లేకపోతే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి కార్యక్రమం ఇది. అయినా కానీ వాళ్ళందరూ ఉన్నట్టుగా వాళ్ళందరూ అభినందనలు తెలియజేస్తున్నట్లుగానే మేము భావిస్తూ మనం ఈరోజు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర ఇప్పుడే మా గురునాథ గారు గుర్తు చేశారు సార్. మనం గులాబీ పువ్వు కోసం చూశాను, నేను కనపడలేదు. మనం కూడా ఈయనకు గులాబీ పువ్వు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ 3 బోర్డులు ఉన్నాయి, 3 ఇంగ్లీషులోనే ఉన్నాయి. అయితే గురునాథ గారు ఒక మాట చెప్పాడు, మీ స్ఫూర్తితోటి నేను వాటన్నింటిని ఇంగ్లీష్ తెలుగులోకి మార్పిస్తానని చెప్పాడు. దీనికి మనం అభినందన తెలియజేయాలి. థ్యాంక్ యూ గురునాథ గారు, మీరు ఆ ప్రయత్నం చేయండి. ఇప్పుడు గౌరవ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ గారు, వారు కూడా గజల్స్ గురించి చెప్పే పని లేదు. జగమెరిగిన బ్రాహ్మణ జంధ్యమేలని విశ్వవిఖ్యాత మరి గజల్ పాటల్లో వారికి మించిన వారు లేరు. అయితే ఏంటంటే అక్కినేని అవార్డుకి నేను అర్హున్నా అని అన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అక్కినేని నాగేశ్వర గొప్ప నటుడే కాదు, గొప్ప ఫిలాసఫర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా కొన్ని నోట్ చేసుకున్నాడు ఈ ఫిలాసఫీగా. కానీ ఇప్పుడు నాకు తెలిసినంతవరకు గజల్ శ్రీనివాస్ గారు గొప్ప ఫిలాసఫర్ కాబట్టి ఆ కోణంలో వారికి తప్పకుండా అర్హత ఉందని తెలియజేస్తూ, నాకు పాటల కంటే కూడా ఆయన ఫిలాసఫీ బాగా నచ్చింది. ఒక్కసారి వారికి నమస్కారాలు తెలియజేయాలి. అందరూ రండి సార్, తప్పండి సార్, అందరూ అలాగా. సార్ వెనక్కి లైటింగ్ లేదు, వెనక్కి వెళ్ళమని చెప్పండి సార్. ఇటు గజల్ శ్రీనివాస్ గారికి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి 2026వ సంవత్సరం పురస్కారాన్ని అందజేస్తున్నాం. చూడండి, ఇద్దరు అటు నట సామ్రాట్ ఎంత అందంగా కనిపిస్తున్నాడో, గజల్ శ్రీనివాస్ గారు కూడా అంత అందంగానే కనిపిస్తున్నారు. నిలబడయ్యా, ఓకేనా? అలా ఓకే, థ్యాంక్ యూ. గజల్ శ్రీనివాస్ గారి స్పందన. ఇంత ఆలస్యమైనా కూడా మీరందరూ నా కోసం, నన్ను ఆశీర్వదించడం కోసం ఇక్కడికి సమావేశమైనందుకు, నా గజల్స్ విన్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా నాకున్న ఒకే ఒక బిడ్డ పెద్దదైపోయింది, పెద్దగా బాధ్యతలు కూడా ఏం లేవు కాబట్టి ఇక్కడి నుంచి సంవత్సరానికి ఒక్కసారైనా సరే అన్ని ఊళ్ళు తిరిగి ఈ గజల్ గానాన్ని, ఇందాక ఆయన చెప్పారు కదా, గజల్ గానాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఫిలాసఫీగా పాడాలనే నేను పాడుతున్నా. అది ఆయన వారు గుర్తించినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మనిషి పరిణితి చెందుతూ ఒక ఫిలాసఫర్గా మారాలి, ఆ సాహిత్యంలో ఉన్న ఫిలాసఫీని అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. మనమందరం కూడా, మనలో కూడా ఒక తత్వవేత్త ఉంటాడు. తన్ను తాను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు, ఎదుటివాడిని తెలుసుకుంటే వాడు ఆత్మజ్ఞుడు. కాబట్టి ఆ తత్వజ్ఞత, ఆత్మజ్ఞత తెలుసుకుని మనం ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఏదో ఒక సమయంలో 365 రోజుల తర్వాత ప్రతి సంవత్సరం నా శ్వాస ఉన్నంతకాలం ఒంగోలు వచ్చి పాడతానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, మా అందరికీ గొప్ప వరాన్ని ఇచ్చారు. మీకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి వారికి కూడా అక్కినేని కళా పరిషత్ తరపున చిరు సత్కారాన్ని చేయాలని చెప్పి మన కృష్ణయ్య గారు భావిస్తూ ఉన్నారు. కృష్ణయ్య గారు అవి తీసుకోండి, మెమెంటో సెలవు తీసుకోమ్మా. అయ్యా మీరిద్దరు నన్ను దగ్గర ఇప్పుడు పెళ్లి పెట్టినాడు, పెళ్లి పెట్టినప్పుడు అట్లా కృష్ణ గారు దగ్గర లైవ్ స్కూల్లోకి వెళ్ళి అక్కడ మురళీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్. యూ కృష్ణ చాలా మురళీధర్ రెడ్డి గారు. కృష్ణ గారు చలువాది బదిలీ నారాయణ గారికి. నా దీంట్లో కూడా ఆన్ చేసి షాప్ తిరుగుతుంది. ఓకేనా? ఈదుపల్లి గురునాథం గారికి. ప్రకాశం జిల్లా రచయిత సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి గారు. ఎక్కడున్నాడు కొండారెడ్డి? కళ్ళగుంట శ్రీను గారికి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య గారికి, అందరూ గజల్ శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారికి సత్కారం చేస్తూ ఉన్నారు. లక్ష్మీనారాయణ గౌరవాధ్యక్షుడు, లక్ష్మీనారాయణ గౌరవాధ్యక్షుడు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినటువంటి మన కృష్ణయ్య గారికి కూడా పెద్దలందరూ మీకు సన్మానం చేయాలంటున్నారు. రైట్, మెమెంట్ అయ్యాయి ఒకటి కృష్ణయ్య గారికి. ఫైనల్గా ఇప్పటిదాకా ఈ సభకి జీవంగా ఉన్న పొన్నూరు శ్రీనివాసరావు గారికి. కె వెంకటేశ్వరరావు, ద్రోణాదుల మధు, బ్రహ్మారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, మత్సోదరరావు గారు, మురళి గారు రండి. గుణప్రసాద్ గారికి సన్మానం జరుగుతున్నది. వారు ఉపాధ్యాయులు. తర్వాత మురళి దంపతులు. ప్రతి కార్యక్రమానికి మురళి దంపతులు వస్తుంటారు, సహకరిస్తుంటారు. వారికి ధన్యవాదాలు. ఇలాగే పొన్నపల్లి వెంకటనారాయణ, కె వెంకటేశ్వరరావు, మధు, బ్రహ్మారెడ్డి గారు, వెంకటరావు గారు, సుబ్బారావు, మన్నా సుబ్బారావు గారు వేదిక మీదకి రావాలి. మన్నా సుబ్బారావు గారు, కృపారావు గారు,
కృపారావు గారు కూడా వేదిక మీద రావస్తే కూర్చున్నాం. ఇంకెవరు ఇందాక పేర్లు చదివిన వాళ్ళు ఎవరు ఉంటే తొందరగా రావాలి. మొత్తను అంకబాబు గారు, అంకబాబు ఓకే. స్టూడియో వెంకటేశ్వర గారు, స్టూడియో వెంకటేశ్వర గారు, వీడియోగ్రాఫర్ మీరే ప్రాణం కార్యక్రమం ప్రాణం మీరే. కృష్ణ గారు ఇంకా గజల్ శ్రీనివాస్ గారికి కొంతమంది అభిమానులు సన్మానం చేయాలని అనుకుంటున్నారు. బాలు గారు గాయకుడు, తీసి కవర్ తీసి సెల్ ఫోన్ లోపల పెట్టు. అక్కడ కృష్ణగా అన్ని కార్యక్రమాలకి తన సంపూర్ణమైన సహకారం అందిస్తున్నటువంటి కృష్ణ గారికి కూడా కుర్ర కృష్ణ గారికి సత్కారం చేస్తూ ఉన్నారు. గజల్ శ్రీనివాస్ గారికి కొంతమంది అభిమానులు ఇది చేస్తే చెప్పి సరే. బాలు గారని మీకు అభిమాని బాగా రమణయ్య గారు దంపతులు రమ్మ రా తల్లి. రమణయ్య గారు దంపతులు అది అయితే అయిందని దిగులు ఎవరు వస్తున్నాం ఒక్కడి విషయం అటంటి దిగయ్యా, అటంటి తిరుగు, అటు తిరుగు. ఈనాటి కార్యక్రమంలో గాయని తీస్తున్నారులే, వెనక్కి తీస్తున్నారులే. విజయ్ సుభాషిణి గారు విజయ్ వాటికి వచ్చారు. ఇర్మియా శివన్న తబలిస్టు చిలకలూరుపేట కదా అన్న, చిలకలూరుపేట. జాజ్ మోహన్ రావు గారు, కృష్ణ చాలువయ్యమ్మ, జాజ్ మోహన్ రావు గారు. జాజ్ శ్రీనివాస్ గారు దగ్గర రాండి కొంచెం. పర్లేదు, మన ఇర్మియా గారు, సురేష్ రిధంపేట. ఇర్మియా గారు చక్కటి కీబోర్డ్ ఆర్టిస్ట్, అన్ని పాటలు అవలేలుగా వాయిస్తాడు. ఘంటసాల మాస్టర్ గారి పాటలు. సాక్షి రిపోర్టర్ ఇలా మదన్, ఒక్క నిమిషం మదన్. చక్కటి సౌండ్ సిస్టమ్ గురుగారు, సౌండ్ సిస్టమ్ బాగానే ఉందిగా. సౌండ్ సిస్టమ్ ఇంకెవరున్నారు? అందరూ అయిపోయినట్టు. ఇదిగో కృపారావు గారు రండి. కృపారావు ఆయన ఒక్కొక్కసారి ఏదైనా పేర్లు మర్చిపోవడం జరుగుతుంది, దాన్ని ఎవరు ఫీల్ కాకూడదు. కృపారావు గారు రండి.
కొండారెడ్డి గారి వేది మీదకి రావాలి. ఫోటో పెట్టేట దాన్ని ఎవరు? కొట్టేసి ఆల్రెడీ దిగు, దిగు, దిగు. పంపించేసాడు మ్యాటర్ కూడా పంపించేసాడు ఇదిగో. ఫోటో బాయ్ మెమెంట్ అయ్యమ్మా. వచ్చిందిలే పంపిస్తా. ఇందాక అందరూ సన్మానించిందా? గారు అన్నీ అయిపోయినట్టు కృష్ణ మన వాళ్ళందరూ. అదిగో రా. ఓకే నిలబడి అందరు కూడా ఒక శుభ్రం. కానీ ఇంకా అప్పుడు వచ్చేసి వెనక వాళ్ళు వస్తారు. రా నిలబడు. సుబ్బారావు నుంచి ఎవరికి ఇస్తాం? వాళ్ళకి శర్మన శర్మనరా ఆయన చేత పిలిపిమ్మంటావా? కానీ 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 ఓకే దా శర్మన్నారా దా శర్మ ఇదో శర్మ కానీ ఒక్క నిమిషం ఓకే శర్మరా ఉన్నాడు ఇక్కడే హోటల్ ఎవరున్నా రండి వెంకట్రావు గారు మీరే కానీ కానీ ఓకే అమ్మా ఏంది నుంచోండి ఇంకెవరు? సాయి మరుదూరు అజ్ఞాతారు తమ్ముడు. అమ్మాయి ఏది? కోటి వెంకట్రావు గారని స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. పతిశెట్టి శ్రీనివాసరావు గారు. రైట్. బాపట్ల జిల్లా ఆంధ్ర సారస్వత పరిషత్ సంచాలకులు వీరు. వారు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీరు ముందు చెప్పాలి సార్. ఓకే ఎవరికి? రైట్. పతిశెట్టి శ్రీనివాసరావు గారు. నజీర్ శ్రీనివాస్ గారు. ఓకే ఓకే ఉండు ఒక్క నిమిషం ఉండు. తర్వాత తమ్ముడు కూర్చోమా. దిగే ఫోటో దిగలేదా? నాకు సన్మానం చేసిలా. ఆయుర్వేద డాక్టర్ గారు. ఇంకా సంగీత విభావరి ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని